మోహన్ షేర్ మార్కెట్ వాచ్యతే లేదు, ఎవ్వరూ తీసి పడేయడం లేదు. దారులో చెత్త పడేశాడు. సూపర్, కంగ్రాచులేషన్స్. అవును, మీరంతా ఎవరు? మేము క్లీన్ కంట్రీ మూవ్మెంట్ నుంచి వచ్చాం. మీలాగే అందరూ అనుకుంటే ఈ దేశమే శుభ్రంగా ఉంటుంది. చాలా మంచి పని చేస్తారు సార్. పాల్కోవా తినండి. దేనికి ఇదంతా? దేనికి? మీకోసమే తినండి, ఫుల్గా ఫుల్గా. హలో, దీన్ని మీ తాతగారు వచ్చి తీసి పడేస్తారా? కాదు, నా పెళ్ళం వచ్చి పడేస్తుంది. అయ్యో, దీన్ని పడేస్తే నన్ను పెళ్ళం అనుకుంటాడేమో. మేడం, చెత్త తీసేసాను. చెత్త కొండి. వెరీ గుడ్. వేయబోతున్నాను. గుడ్ సిటిజన్. వేయబోతున్నాను. వేసేసాను. అది ఈయనలాగా. పాల్కోవా. కూర్చోండి. ఇక్కడే ఉంటాను. పాల్కోవా తీసుకోవా. ఏ, అక్కడ బెంచ్ మీద ఒకడు కూర్చున్నాడు చూడు, వాడికి పాల్కోవా ఇచ్చి ఒక సెల్ఫీ తీసుకోండి. సంజీవ్ సూర ఎంత మంచివాడు. చెత్త నువ్వు పడేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. హలో, ఏం చేస్తున్నారు? చెత్త తీసి పడేసింది ఈయన, చెత్త వేసిన ఇతనికి ఎందుకు ఇచ్చారు? ఏ డొబాకర్, నువ్వు శుభ్రం చేయలేదా? వాళ్ళేదో తెలియకేస్తే నువ్వు సిగ్గు శరం లేకుండా తినడమేనా? ఇచ్చారు, తిన్నాను. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేసేలా ఉన్నాడు. బాగా అడగండి మేడం. నా పాలకోవా. ఏంటిది అసహ్యంగా లేదు? హలో, ఏంటిది ఓవర్ గా ఉంది? ఒక పాలకోవాకి ఇంత బిల్డప్? ఇదిగో నీ పాలకోవా. తిన్న పాల్కోవాకి ఏదైనా పని చేసి వెళ్ళు. గైస్, ఏం పని చేయాలి? ఒక ప్యాకెట్ పాల్కోవా తినేశాడు, సో బాగా పని చేయించి పంపించండి. పాల్కోవా తినే సంజయ్ని లారీ ఎక్కించండి. ఏం పని? మొహమ్మద్ భర్త. వెళ్దామా? ఓకే. హలో, ఏం చేస్తున్నావు? వచ్చేదారంతా చెత్తగా ఉంది, అందుకే అవన్నీ బ్యాగ్ లో తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నాను. తాగుబోతోళ్ళు రోడ్డు మీద పడేస్తున్నారు. మందుతో పాటు బాటిల్ కూడా మింగియాల్సింది. తన బ్యాగ్ లోకి కోట బాటిల్ ఇలాగే వచ్చిందా? అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నానే. మినిస్టర్ రా, నమస్కారం. ఏంటి కూడా ఏంటిది? ఎడ్యుకేషన్ ప్రాపర్టీలో పంచాయతీ చేస్తే ఏదైనా వస్తా నిన్ను పంపితే నువ్వేమో అక్కడ తొందరపడి మర్డర్ కేసు తీసుకొచ్చావు. అదేం లేదన్నా, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కరెంటు స్తంభాన్ని రాంగ్ ప్లేస్ లో పెట్టారు. లైట్ గా నెట్టేనంతే స్తంభాన్ని కొట్టుకుని పుట్టుకుని పోయింది. దొరకనంత వరకు సరదాగానే ఉంటది కూడా. పోలీసులు నిన్ను ఎత్తుకుతున్నారు. ఈ కారులోనే వెళ్తున్నావు కదా? అవును. ముందు బండిలోంచి కిందకి దిగో. ఓ గంట పాటు పోలీసులు కనిపించుకో, ఆలోగా నేను బెయిల్ తీసుకుంటాను. పర్లేదండి, ఈ సోషల్ వర్క్ జాలీగానే ఉంది. అప్పుడప్పుడు పిలవండి, వస్తాను. హే సంజీవి, రక్తం ఏమైంది? ఏ లేదు, ఆ కత్తి ఇసిరేసాడు కదా, అప్పుడు గీసుకుంది. చాలా పట్టిన కత్తి కొంచెం మిస్ అయితే స్ట్రైట్ గా దిగిపోయేది. ఒకడు ఊరుకోరా. మై గాడ్, బ్లడ్. సరే, బాయ్ బాయ్. పిలవడం మర్చిపోకండి. బాయ్. సంజీవి, సారీ సంజీవి, నా వల్లే ఇదంతా. ఏంటండి, సొసైటీ కోసం మీ రక్తాన్ని చెమటగా చిందిస్తున్నారు, మీకోసం 2 చుక్కలు రక్తాన్ని చిందించలేనా? ఇదంతా సింపుల్ మ్యాటర్, సాల్ట్ వాటర్ అండి, మీకోసమే కదా. బాయ్. సంజీవి, సారీ. ఇట్స్ ఓకే. సంజీవి, డాక్టర్ దగ్గరికి వెళ్ళు. అన్నోయ్, అన్నా అన్నా అన్నా, ఏంట్రా కుక్కలను తరుగుతున్నాయంటే? ఎంత పెద్ద విషయం తెలుసా అన్న? ఇది ఇంగ్లీష్ పుస్తకంలో నీ ఫోటో పడింది. జైలర్ ఇచ్చాడు. ఏంటి
ఆ పిచ్చిదాన్ని నేనే చంపానని వేసుంటాను. ఎంత సెక్సీగా ఉన్నావో చూడు. రేయ్, ఏంట్రా డ్రాయర్తో నా ఫోటో వేస్తారు చెండాలి. అవునన్నా. రే చెప్పన్నా. ఆ రోజు లారీ మీద నుంచి నీళ్లు కొట్టాడే, వాడెవడో ఇప్పుడే కనిపెట్టు. సరే అన్న. వాడిని పట్టుకుని కొట్టే దెబ్బలకి definitely అన్న, వాడు definitely. మొక్కలు కూడా నీళ్లు పోయకూడదు. నేను ఒకటి చెప్పనా, నేనేమి చేయకుండా జైలుకి వచ్చాను. రేయ్. చూసుకొని జైలుకి రేయ్, వచ్చేటన్నా. ఎగతాళా? రేయ్, ముందు వాడిని వెతికి పట్టుకుంటా. అలాగే అన్న. మొసక్కలి మొసక్కలి రే 3వ నెంబర్ టేబుల్ సరకాలి వెళ్ళి చూడు. రేయ్, నీకు అసలు మందు కొట్టే అలవాటే లేదు. నువ్వెందుకురా బ్యాచిలర్ పార్టీకి వచ్చావు? లేదు, ఇప్పుడు జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాను. కొంచెం ప్రోటీన్ కావాలి. చికెన్ ఎక్కడ ఉంది? రేయ్, సునీత కోసమే కావచ్చు. నాకు తెలుసురా, పద వెళ్దాం. రేయ్, అక్కడ చూసావా కుర్కురే నుంచి? కుర్కురేనా? రేయ్, గట్టిగా రా. హాయ్ రాఘవ్. హాయ్ 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 సంజీవి, నువ్వేంటి ఇక్కడ? హలో సార్, ఊరికే అందరినీ ఒకసారి. సారీ సంజీవి, జరిగిందంతా మర్చిపో. బాసు వైఫ్కి నిద్ర పట్టని వ్యాధి ఉంది. ఆ ప్రెషర్ని ఆమె బాస్ మీద చూపిస్తోంది. బాసు నా మీద చూపించారు, నేను నీ మీద చూపించాను. ఇప్పుడేంటి, నిద్రపోవాలి అంతే కదా? తుమ్ముకు తమ్ముడు లేడు అంటారు గాని ఆవలింతకు అన్నయ్య ఉన్నాడన్న సామెత నువ్వు మర్చిపోయావు రాఘవా? అవునా? అయితే ఓ పంచి, ఆ బాస్ గారి వైఫ్ ని నువ్వు నిద్రపోయేలా చెయ్యి, మన ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది. మా వాడికి ఇదంతా జుజ్జుబి. ఏం మావా? నిద్రపుచ్చే మావా. ఎనీవే, వెల్కమ్ టు బ్యాచిలర్ పార్టీ. కొడుకు కోసం బ్యాచిలర్ పార్టీ ఇచ్చే ఒకే తండ్రి మీరే సార్. ఆ బ్యాచిలర్ ని నేనేరా. అయ్యయ్యో, సెల్ఫ్ కొట్టన బండి వాడేరా. ఏమిటి చూస్తున్నావు? సెటిల్ అయిన పెళ్లి కొడుకే కావాలని అమ్మాయిలందరూ అన్నారు, ఇప్పుడే సెటిల్ అయ్యాను. ఆల్ గర్ల్స్ అటెన్షన్ ప్లీజ్. హలో, మీకు సెటిల్ అయిన పెళ్లి కొడుకే కావాలి అనుకుంటే ఇలాంటి పెళ్లి కొడుకే దొరుకుతాడు, జాగ్రత్త. సంజీవి, నేను కొంచెం వస్తున్నా. ఇంకా ఆగలేదు. సంజీవి, నా గురించి నీ అభిప్రాయం? అయ్యో, పక్కా ఫిగర్ క్వార్టర్ బాటిల్ ఉంటావు. అది కాదు, నేను మంచి అమ్మాయినా? అయ్యో, గోల్డ్ అండి. నేను ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్తే ఓకే అంటాడా? అయ్యయ్యో, మీరు చెయ్యి ఊపారంటే కుర్రాళ్ళు చేతులు పిసుక్కుంటూ వచ్చేస్తారు. సరే, నేను నీతో ఒకటి చెప్పాలి. లేదు, అంతకంటే ముందు నేను ఒకటి చెప్పాలి. ఏంటి? ఉద్యోగం లేదు, ఆవలింతలు వస్తాయి, అంతే కదా? లేదు, నేను ఒక సెకండ్ హ్యాండ్ అండి. సెకండ్ హ్యాండ్ అంటే? నేను మందాకిని అనే ఒక అమ్మాయి, ఇద్దరం కలిసి కొద్ది రోజులు. ఓకే, చాలు. నేను డీటెయిల్డ్ గా చెప్తాను. వద్దు, అర్థమైంది. నాకు దేవుడు బ్రెయిన్ ఇచ్చాడు, ఎనఫ్. లేదు సునీత, నేను చెప్పి. అందమా అందుమా అందనంటే అందమా, చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా. అందుమా అందుమా. దారిలో కూర్చున్నావంటి, జరిగి కూర్చో. ఫుల్ బూజులు వస్తాయి. అందనంటే అందం, చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా, అందమా మందేసావా? ఏరా, ఎన్నేళ్ళుగా మందేస్తున్నావంటే? చీచి, ఇదే ఫస్ట్ టైం. ఏయ్, నీకు బాగా ఎక్కువైపోయింది, మర్యాదగా ఇచ్చేయి. ఇచ్చేయి. ఏయ్, నువ్వు స్టడీ అయితే నేను చెప్పేది అలాగే చెప్పు. ఏంటి? 66 ఏది చెప్పు చూద్దాం. వాట్ నాన్సెన్స్, అమ్మాయి కిందగార్టెన్. ఏ వద్దన్నానా? నువ్వు 66 నేను కరెక్ట్ గా చెప్పావంటే స్టడీగా ఉన్నావని అర్థం. ఫైన్ ఫైన్. 66 66 66 కరెక్ట్ గా చెప్పు చూద్దాం. సారీ డియర్. డియరా? అయ్యో, సంజీవి నిజంగానే ఓవర్ అయిందా? ఓవరో